హాయ్ అండి. నా ఊపిరి నీవే సఖియా పార్ట్ 68. భయంతో లయ్య తన ఫోన్ ను బయటకు తీసి వాళ్ళ అమ్మకి ఫోన్ చేసింది. అటువైపు వాళ్ళ ఫోన్ ఎత్తగానే గట్టిగా అరిచింది. అమ్మ, మాధవ్ గారిని ఆయన భార్యని వెంటనే ఇక్కడికి రమ్మని చెప్పు. హాల్లో నిఖిల్ వేరే ఎవరో అమ్మాయికి ప్రపోజ్ చేస్తున్నాడు. కోపంతో లయ్య కాళ్ళు నేలకేసి కొట్టేంత పని చేసింది. ఇది ఎలా జరుగుతుంది? అతను ప్రపోజ్ చేస్తున్న అమ్మాయి ఎవరు? ఎక్కడి నుంచి వచ్చింది? ఆమె నేపథ్యం ఏంటి? అదే సమయంలో రెండో అంతస్తు మెట్ల దగ్గర నిలబడి ఉన్న ఆర్య తన చల్లని పొదలైన చూపులను వేదిక మీద ఉన్న ఆమెపై నిలిపాడు. అంజలి నిఖిల్ని నిక్కచ్చిగా తిరస్కరించి ఆశ్చర్యపరచాలని అతను ఆశిస్తున్నాడు. ఎందుకంటే ఆమె వేరొకరిని పెళ్లి చేసుకోవడానికి ఆర్య ఎప్పటికీ అంగీకరించాడు. ఆ ప్రపోజల్ జరుగుతూ ఉండగా చూస్తున్నప్పుడు ఆ మహిళపై ఆధిపత్యం చలాయించి తన అదుపులోకి తెచ్చుకోవాలని బలమైన కోరిక అతనిలో కలిగింది. ఆమె నాకు కావాలి, అది మా అమ్మమ్మ గారి ఆజ్ఞ అయినా, లేదా ఆమె తల్లి మా కుటుంబాన్ని కాపాడిందనే కారణం అయినా నాకు అదంతా అనవసరం. ఏదైనా నాకు అంజలి ఖచ్చితంగా కావాలి. గతంలో నా భావాల గురించి నాకు స్పష్టత లేదు, కానీ ఇప్పుడు అంతా స్పష్టంగా ఉంది. ఆమె నాకే సొంతం అని నాకు ఖచ్చితంగా తెలుసు. ఇదంతా జరుగుతూ ఉండగా రాజేశ్వరి గారు ఒక ప్రత్యేక గదిలో నుంచి బయటికి నడిచి వచ్చారు. సరిగ్గా నిఖిల్ ప్రపోజ్ చేస్తున్న దృశ్యం ఆమె కంటపడింది. రాజేశ్వరి గారికి చూపు సరిగ్గా కనబడకపోవడంతో ఆమె చుట్టూ ఉన్న వాళ్ళని అడగాల్సి వచ్చింది. వేదిక మీద పెళ్లి ప్రపోజల్ చేస్తుంది ఎవరు అని అడిగారు. అది మీ మనవడు నిఖిల్ బాబు. ఏదో అమ్మాయికి ప్రపోజ్ చేస్తున్నాడు అని ఒక అతిథి జవాబిచ్చారు. ఏంటి? ఏ అమ్మాయి అది? రాజేశ్వరి గారు కళ్ళు చిన్నవి చేసి చూడటానికి ప్రయత్నించారు. వేదిక మీద ఉన్న అమ్మాయి చాలా పరిచయం ఉన్నట్టు అనిపిస్తుంది. అది అంజలినా? అప్పుడు ఎవరో ఆమెకు సమాధానం ఇచ్చారు. మీ మనవడు అంజలి గారికి ప్రపోజ్ చేస్తున్నాడు. ఏంటి? రాజేశ్వరి గారు కదలలేనంతగా ఆశ్చర్యపోయారు. అది అంజలినా? ఏం జరుగుతుంది? అంజలికి ప్రపోజ్ చేయాల్సింది ఆర్యే కదా, నిఖిల్ ఎందుకు చేస్తున్నాడు? కావేరి కూడా అక్కడ ఉన్న జనంలోనే ఉంది. నమ్మశక్యం కాని చూపుతో ఆ పరిస్థితి మొత్తాన్ని చూస్తుంది. అంజలికి ఎవరైనా ప్రపోజ్ చేశారా? ముందు అబ్బాయి ఎవరో నాకు తెలియలేదు, కానీ మిగిలిన వాళ్ళు ఆ అబ్బాయి రాజేశ్వరి గారి మనవడు నిఖిల్ బాబు అని చెప్పడం విన్నాను. అది ఎలా సాధ్యం? మాధవ్ కుటుంబానికి చెందిన యువరాజు అంజలికి ఎందుకు ప్రపోజ్ చేస్తాడు? ఆమె ఎంత ఆకర్షణీయంగా ఉందా? ఒకవేళ అంజలి కార్యతో పెళ్లి కాకపోయినా ఆమె కోసం ఎదురు చూస్తున్న మరో డబ్బున్నవాడు ఉన్నాడు. ఈ ఇద్దరు అబ్బాయిలు రాజేశ్వరి గారి మనవల్లే. నేను అసలు నమ్మలేకపోతున్నాను. ఇంతలో అంజలి ముఖం కెంపులా ఎర్రబడగా వేదిక మీదే నిలబడిపోయింది. సిగ్గుతో తల ఎక్కడనైనా దాచుకోవాలి అని, భూమిలోకి కృంగిపోవాలి అని ఆమె అనుకుంది. నిఖిల్ చర్య ఆమెను చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి పడేసింది అందరి ముందు. అతన్ని తిరస్కరిస్తే నిఖిల్ మనసు గాయపడుతుంది. అతిథులందరి ముందు అతన్ని వెధవాన్ని చేసినట్టు అవుతుంది. అలా చేయటానికి ఆమెకి ఇష్టం లేదు. కానీ ఒకవేళ సరే అని చెప్తే అది ఆమెకు చాలా ఆకస్మికంగా అనిపించింది. అంత సులభంగా ఆమె ఎలా సరే అని చెప్పగలదు? అలా చేయటం కూడా బాధ్యత రాహిత్యంగా అనిపించింది. నిఖిల్, మనం ఒంటరిగా మాట్లాడుకుందామా? అంజలి కొద్దిగా కిందకి వంగి నిఖిల్తో అంది. కానీ నిఖిల్ అప్పుడు చర్చించే మూడ్లో లేడు. అతను ఆమె వైపుకు నిశ్చలమైన చూపుతో చూసి మైక్ లో తన ప్రశ్నను మళ్ళీ మళ్ళీ అడిగాడు. నన్ను పెళ్లి చేసుకో అంజలి. జీవితాంతం నేను చూసుకుంటాను. ఎప్పటికీ నేను సంతోషంగా ఉంచుతాను. నిఖిల్ ఆమె కోసం ఎంతగానో తప్పించబోతున్నాడు. ఆమెను అలాంటి ఇరకాటంలో పెట్టడం సరికాదని అతనికి తెలుసు. కానీ అతను ఇంకా వెయిట్ చేయాలి అనుకోలేదు. అతను ఆమెకు భారీగా సరైన గౌరవం ఇవ్వాలి అనుకున్నాడు. ఆమెను బన్నీని చూసుకోవాలి అనుకున్నాడు. నిఖిల్, అంజలి అతన్ని వేదిక దిగి రమ్మని రకరకాలుగా సైగ చేస్తూ చూస్తుంది. కానీ నిఖిల్ ఏ మాత్రం పట్టించుకోవట్లేదు. అందరి దృష్టిలో కేంద్రంగా ఉండాలి అనుకోలేదు. అయితే నిఖిల్ లేవటానికి నిరాకరించి ఆమె వైపుకు చూస్తూ మోకాల మీద కూర్చున్నాడు. అతను వజ్రపు ఉంగరాన్ని ఆమె ముందు కదలకుండా పట్టుకున్నాడు. సరే అని చెప్పు. గుంపులో ఎవరో కేరింతలు కొట్టడం మొదలు పెట్టారు. మరింత మంది చప్పట్లు కొడుతూ అరవడం మొదలు పెట్టారు. సరే అని చెప్పు, సరే అని చెప్పు అమ్మాయి, ఇంకా సంకోచించకు, సరే అని చెప్పు. ఆ కేరింతలు విన్న తర్వాత అంజలికు మరింత సిగ్గనిపించింది. నిఖిల్ చేతిలో ఉన్న ఉంగరం వైపుకు చూస్తూ ఉండగా రక్తం చెవుల వరకు పొంగి వచ్చినట్టు అనిపించింది. ఈ ఉంగరం పెట్టుకుంటే నిఖిల్ని లేపి వేదిక మీద నుంచి తీసుకువెళ్ళగలనా? అప్పుడే ఆమెకు నిఖిల్ కళ్ళల్లోనే నిజాయితీ కనిపించింది. అతని భావాలతో ఎలా వ్యవహరించాలో ఆమెకు అర్థం కాలేదు. అందుకే ఆమె కేవలం తన ఎర్రని పెదాలను గట్టిగా నొక్కిపెట్టి
ఒక నిట్టూర్పు విడిచి ఆ ఉంగరాన్ని తన చేతిలోకి తీసుకుంది. తర్వాత క్షణంలోనే ఆ నిఖిల్ ఆనందంతో గంతులు వేస్తూ పైకి లేచి ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. ఆమె ఆ అనూహ్యమైన కౌగిలింత నుండి తేరుకునే లోపే అతని పెదాలు ఆమె పెదాలపై నొక్కుతున్నట్టు అనిపించింది. అంజలి చెవులు ఒక్కసారిగా మారుమోగిపోయాయి. హద్దు మీరావు నిఖిల్ అని మనసులోనే అనుకుంది. నువ్వు నన్ను కాదనవని నాకు తెలుసు అంజలి, నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావని నాకు తెలుసు. నిఖిల్ ఆనందంగా అరిచాడు. అతను మైక్ వాడకపోయినా అతని గొంతు ఎంత గట్టిగా ఉంది అంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ స్పష్టంగా వినిపించింది. ఈలోగా రాజేశ్వరి గారు అప్పటికే వేదిక ముందుకి చేరుకున్నారు. ఆమె పైకి చూడగా నిఖిల్ అంజలి ఒకరినొకరు హత్తుకుని ఉండడం చూసి ఒక క్షణం పాటు ఏం మాట్లాడాలో తెలియక ఆశ్చర్యపోయారు. నా ఇద్దరు మనవళ్ళు పాత్రలు మార్చుకున్నారు ఏంటి? అంజలికి మొదటి నుండి నిఖిల్ మీదే ఇష్టమా? ఏదేమైనా అంజలి మా కుటుంబంలోకి రావాలి అంతే. ఆమె ఎవరిని పెళ్లి చేసుకున్నా పర్వాలేదు, ఆమె మాతో ఉంటే చాలు, నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఒకవేళ అంజలి నిజంగా ఇష్టపడేది నిఖిల్ని అయితే వాళ్ళ పెళ్లికి నా మద్దతు ఇవ్వడానికి నేను సంతోషంగానే ఉన్నాను. ఆర్య 2వ అంతస్తు నుండి ఈ పెళ్లి ప్రపోజల్ తతంగానంతా ముఖంలోకి ఎలాంటి భావాన్ని ప్రదర్శించకుండా చూస్తున్నాడు. కానీ రైలింగ్ పై అతని పట్టు ఎంత బిగించాడు అంటే చేతి వెనుక నరాలు ఉబ్బి స్పష్టంగా కనిపించాయి. అతను ఆ రైలింగ్ ను నుజ్జు చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఉన్నాడు కోపంతో. కిందకి దిగు, వెర్రి వేషాలు వేయకు, అంజలి నిఖిల్తో చెప్పింది. నిఖిల్ ఆమె చేయి పట్టుకుని మైక్ తీసుకుని కింద ఉన్న జనం వైపుకు తిరిగి అందరి శుభాకాంక్షలకు ధన్యవాదాలు. నా పెళ్లి ప్రపోజల్ విజయవంతమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు నిఖిల్. అంజలి నిస్సహాయంగా అతని వైపుకి చూసింది. సరేలే, తర్వాత ఇతనికి నేను వివరణ ఇచ్చుకోవాలి. అదే సమయంలో హరీష్ దంపతులు గంభీరమైన ముఖాలు పెట్టుకుని మాధవ్ దంపతుల వైపుకు కోపంగా చూశారు. ఏంటిది మాధవ్ గారు? భారతి గారు, నిఖిల్ వేరే ఎవరినైనా పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడా? మాకు కూడా దీని గురించి సరిగ్గా తెలియదండి. ఆ అమ్మాయి ఒకప్పుడు నిఖిల్ని కాపాడింది అని భారతి ఒక నిట్టూర్పు విడిచి వివరించింది. తనను కాపాడిన అమ్మాయి పట్ల నిఖిల్కి ఎప్పుడు కృతజ్ఞత ఉందని భారతికి తెలుసు. కానీ రాత్రి తన కొడుకు ఆ అమ్మాయికి పెళ్లి ప్రపోజల్ చేస్తాడని ఆమె ఊహించలేదు. మేము ఇప్పటికీ నిఖిల్ అయ్యాల పెళ్లి జరగాలని కోరుకుంటున్నాము. మాకు ఒక అవకాశం వస్తే మా అమ్మాయిని అతనికి ఇచ్చి పెళ్లి చేయడానికి మేము సంతోషంగా ఒప్పుకుంటాము అన్నారు లయ్య వాళ్ళ పేరెంట్స్. ఇక లయ్య తల్లంది మార్పులు జరగడానికి ఇంకా అవకాశం ఉందని ఆమె ఆశించింది. భారతి మాధవ్ క్షమాపణ కోరుతున్నట్టుగా చిరునవ్వు నవ్వడం తప్ప ఏమీ చేయలేకపోయాడు. సరేనండి, దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి మీరిద్దరు పార్టీని ఎంజాయ్ చేయండి. అంజలి నిఖిల్ ను వేదిక మీద నుండి కిందకి లాక్కెళ్ళి జనంలో నుండి దారి చూసుకుంటూ వాళ్ళు మాట్లాడుకోవటానికి ఏదైనా నిశ్శబ్దమైన ప్రదేశం కోసం వెతికింది. పక్కనే ఒక ఖాళీ గది కనిపించగానే అంజలి అతన్ని గదిలోకి లాగింది. అతను వెనక్కి తలుపు మూసేయడంతో బయట జనం నుండి వస్తున్న పెద్ద పెద్ద శబ్దాలు ఆగిపోయాయి. అంజలి వెంటనే నిఖిల్ చేతిని పట్టుకుని ఆ ఉంగరాన్ని అతని అరచేతిలోకి తిరిగి పెట్టింది. మన స్నేహితులు మాత్రమే నిఖిల్, క్షమించు, నేను నిన్ను పెళ్లి ప్రపోజల్కి ఎప్పటికీ ఒప్పుకోలేను ఆమె ఖచ్చితమైన గొంతుతో అనేసింది నిఖిల్తో. నిఖిల్ అందమైన ముఖంలో అయోమయమైన భావం ఏర్పడింది. అతను తన చేతిలోని వజ్రపు ఉంగరం వైపుకి చూశాడు. ఎందుకని నువ్వు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోలేవు? నేను నీకు తగిన వాడిని కాదా? నేనేమైనా తప్పు చేశానా? అతను ఆతరంగా అడిగాడు. అంజలి తల అడ్డంగా ఊపి మృదువైన చూపుతో అతని వైపుకి చూసింది. నువ్వు చాలా మంచివాడివి నిఖిల్, ఇది నా సమస్య, దీనికి నీతో ఎటువంటి సంబంధం లేదు అని ఆమె జవాబిచ్చింది సూటిగా. నీ సమస్య ఏంటి? నేను కలిసిన వాళ్ళలో నువ్వే అత్యుత్తమైన దానివి. నేను అందరికన్నా ఎక్కువగా ప్రేమించేది నిన్నే. నిఖిల్ ఆమె చేతులు పట్టుకుని కళ్ళల్లో అనురాగం జ్వలిస్తూ ఉండగా ఆమె వైపుకు చూశాడు. అతన్ని ఎలా తిరస్కరించాలా అని అంజలి తన తల బద్దలు కొట్టుకుంది. చివరికి దానికి ఉత్తమమైన మార్గాన్ని కనుక్కుంది. నిఖిల్, నాకు బన్నీ పుట్టినప్పటి నుండి మళ్ళీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన రాలేదు. గతాన్ని నేను చాలా సార్లు గాయపడ్డాను. ఆ బాధాకరమైన సంఘటన నుండి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. అందుకే నేను మగాళ్ళతో డేటింగ్ చేసే స్థితిలో లేను. ఆమె ఒక నిట్టూర్పు విడిచి చెప్పింది. అది వినగానే నిఖిల్ కళ్ళల్లో ఆమె పట్ల అక్కర కనిపించింది. గతంలో బన్నీ తండ్రి నిన్ను గాయపరిచాడా? చెప్పంజలి, నువ్వు గతంలో ఏం అనుభవించావు? బన్నీ తండ్రి ఎవడు? అతను బాధగా అడిగాడు. కానీ అంజలి ఎలాంటి సంకోచం లేకుండా అతన్ని తిరస్కరించింది. నేను దాని గురించి మాట్లాడాలి అనుకోవటం లేదు. ఏదేమైనా నేను నీ పెళ్లి ప్రపోజల్కి ఒప్పుకోలేను, క్షమించు.
ఆమె చెప్పిన మాటలు విన్న తర్వాత నిఖిల్ పెద్దగా కోప్పలేదు, నిరాశ పన్ను లేదు. అతను తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రపోజల్ అంతా ప్లాన్ చేశాడు. కాబట్టి మొదటి నుంచి ఇది ఇది విజయవంతం అవుతుందని పెద్ద ఆశలు పెట్టుకోలేదు. నువ్వు నాకు కాదు అని చెప్పినా పర్వాలేదు అంజలి. నేను ఎప్పుడు నీ పక్కనే ఉంటానని నువ్వు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. నిన్ను కాపాడడానికి నేను ఎల్లప్పుడూ నీ చుట్టూనే ఉంటాను అన్నాడు. నాకు అది చాలు నిఖిల్. నువ్వు నాకున్న వాళ్ళలో కల్లా మంచి స్నేహితుడివి. అంజలి మొదటి నుండి అతన్ని కేవలం ఒక ఫ్రెండ్ గా చూసినందుకు వాళ్ళ స్నేహాన్ని నొక్కి చెప్పింది. మరి చూద్దాం ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో.